వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది. సిపిఐకి ఒకటి ఇవ్వబోతుంది. అది కాసేపట్లో సిపిఐ కూడా ఖరారు చేయబోతుంది. అయితే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా ఒక ఎమ్మెల్సీ సీటు కంఫర్ట్గా రాబోతుంది. అయితే రెండో ఎమ్మెల్సీ కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టేందుకు పెట్టాలని ఒక ఆలోచన చేసినప్పటికీ చివరిలో అది విరమించుకున్నట్లే మనకు తెలుస్తుంది. కేవలం ఒకరి పేరు ప్రకటించే అవకాశం ఉంది. ఆ ఒక్కరు ఎవరు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ముగ్గురిని ఎస్సీ, ఎస్టీ, బీసీ 3 బలహీన వర్గాల అభ్యర్థులకే ఇచ్చింది. బీఆర్ఎస్ కూడా 3 బలహీన వర్గాల అభ్యర్థుల పేర్లే పరిశీలిస్తుంది. ఎస్టీ కోటాలో సత్యవతి రాథోడ్, ఎస్సీ కేటగిరీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీసీ కేటగిరీలో దాసో శ్రవణ్, ఈ ముగ్గురు పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నాయి. ఇందులో సత్యవతి రాథోడ్ పేరు దాదాపు పక్కకు పోయినట్లు తెలుస్తుంది. ఆర్ఎస్ ప్రవీణ్, దాసో శ్రవణ్లో ఇద్దరిలో ఒకరికి కేటాయించే అవకాశం ఉంది. ఆ ఇద్దరిలో ఒకరెవరు, వాళ్ళ బలాబలాలంటే ఒకసారి చూద్దాం. దాసో శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీళ్ళిద్దరి పేర్లలో చివరి వరకు కూడా ఎవరు ఖరారు అవుతారో తెలియని పరిస్థితి. ముందుగా దాసో శ్రవణ్ విషయానికి వద్దాం. పార్టీలో అన్ని అంశాలపై లోతైన అవగాహన ఉన్న నాయకుడు. ఆయన మామూలుగా చాలా విద్యాధికుడు, కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు, ఎంబీఏ చేశాడు, ఎల్ఎల్ఎం, తర్వాత పిహెచ్డి కూడా చేసిన డాక్టరేట్. గతంలోనే సత్యం కంప్యూటర్స్లో సుదీర్ఘకాలం 2008లోనే సత్యం కంప్యూటర్స్లో చాలా హై పొజిషన్లో హెచ్ఆర్లో పనిచేసిన వ్యక్తి ఆయన. ఆ విద్యాధికుడుగా ఉన్న ఆయన్ను అప్పుడు పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీ పెట్టే సందర్భంగా ప్రత్యేకించి ఆయనను పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అప్పుడు ఆయన ప్రజారాజ్యంలో పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా కూడా అక్కడ పోటీ చేశారు, ఓడిపోయారు. అప్పుడు సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు 2009లో. ఆ తర్వాత తెలంగాణ మూమెంట్ రావడం, తెలంగాణ విషయంలో కొంత తెలంగాణ వ్యక్తిగా, తెలంగాణ యువకుడిగా అప్పుడు బయటకు వచ్చి ప్రజారాజ్యం నుంచి బయటకు వచ్చి బీఆర్ఎస్లో చేరారు. దాదాపు 10 ఏళ్ల పాటు 2014 అంటే తెలంగాణ ప్రకటన వచ్చేదాకా కూడా బీఆర్ఎస్లో పనిచేశారు. ఆ 10 ఏళ్లలో కూడా పాపం ఆయనకు ఎలాంటి పదవి అప్పుడు రాలేదు. చట్టసభల్లో అడుగుపెట్టాలని లక్ష్యం ఉన్నప్పటికీ రాలేకపోయింది. ఆ తర్వాత 2014 ఎన్నికల ముందు ఒక బడుగు బలైన వర్గాల బీసీ నేతగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పుడు కూడా ఆయన పోటీ చేయలేదు. 2014 ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. 18లో ఖైరతాబాద్ అసెంబ్లీ నుంచి పోటీ చేసిన పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత మొన్నటి ఎన్నికల్లో ఖైరతాబాద్ టికెట్ ఆశించినప్పటికీ అది రాదు అని తెలుసుకున్న తర్వాత ఆయన మళ్ళీ సొంత గూటికి అంటే బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు. మొదటి నుంచి కూడా పార్టీ మారక ముందు అత్యంత సన్నిహితుడే, పార్టీ మారిన తర్వాత ఇప్పుడు కూడా కేసీఆర్కు సన్నిహితంగానే ఉన్నారు. ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి హోదాలో కూడా ఆయన సుదీర్ఘకాలం పనిచేశారు. పార్టీ మారే నాటికి ఆయన ఆ పదవిలోనే ఉన్నారు. అయితే ఇప్పుడు బలహీనతల విషయానికి వస్తే ఆయన కొంత పార్టీలు మారడం అనేది కొంత ఆయనకు ఇబ్బందికర అంశంగా మారింది. అదొక్కడే ఆయనకు ప్రధానంగా ఇబ్బందిగా ఉంది. ఇక బీసీ సామాజిక వర్గం నుంచి రావడం ఆయనకు ఒక ప్లస్, ఒక మైనస్. ఎందుకంటే మైనస్గా చాలా మంది కూడా బీసీ సామాజిక వర్గం నేతలు టికెట్ అడుగుతున్నారు. అయినప్పటికీ అందరికంటే ముందంజలో ఆయనే ఉన్నారు. ఆయనకే కేటాయించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అయితే అన్నిటికంటే మించి మొన్నటి ఎన్నికల తర్వాత ఎన్నికల ముందు గవర్నర్ కోటాలో ఆయన ఎమ్మెల్సీగా ఖరారు చేసింది బీఆర్ఎస్. గవర్నర్ కోటాలో గవర్నర్కి ఆయన పేరు పంపించినా గవర్నర్ తిరస్కరించడం అనేది దాసో శ్రవణ్కు అప్పుడు ఇబ్బందిగా మారింది. కాబట్టి దాన్ని కాంపెన్సేట్ చేసేందుకు దానికి ప్రతిఫలంగా ఇప్పుడు ఎమ్మెల్సీగా వచ్చిన ఒక అవకాశాన్ని దాసో శ్రవణ్కే దాదాపు ఇచ్చే అవకాశం ఉన్నట్లు మనకైతే తెలుస్తుంది. దాసో శ్రవణ్ పేరే ప్రధానంగా ముందంజలో ఉంది. అయితే ఆయనకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నుంచి కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విషయానికి వద్దాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా విద్యార్థికుడే, ఐపీఎస్గా పనిచేసి రిటైర్ అయ్యారు. వాలంట్ రిటైర్మెంట్ తీసుకొని రాజకీయాల్లోకి వచ్చారు. ఎస్సీ సామాజిక వర్గంలో ఒక బలమైన నేతగా ఆయనకు పేరుంది. ఆయన కేసీఆర్ కూడా సన్నిహితుడే. కాకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్గా ఉన్నప్పుడు చాలా సామాజిక సేవ చేశారు. స్వేరో సంస్థ ద్వారా ఆయన కొంత జనంలోకి మాస్ ఇమేజ్ తెచ్చుకున్న నాయకుడుగా వెళ్ళిపోయారు. ఆ ఇమేజ్తోనే ఆయన అప్పుడు బీఎస్పీలో చేరి గత ఎన్నికల ముందు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి సిర్పూర్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. ఆ సందర్భంగా కేసీఆర్ని, బీఆర్ఎస్ని చాలా తీవ్ర స్థాయిలో విమర్శించారు. కేసీఆర్ని, బీఆర్ఎస్ని గద్దెదించడమే లక్ష్యంగా ఆయన బీఎస్పీ పార్టీని జనంలోకి తీసుకెళ్లారు. ఆయన కూడా పోటీ చేశారు. అయితే అప్పుడు కేసీఆర్ని గద్దెదించడంలో ఆయన సక్సెస్ అయినా ఆయన గెలవలేకపోయారు. దాంతో ఓటమి తర్వాత మళ్ళీ బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్లో చాలా కీలక నాయకుడిగా ఎదిగారు. ఆయనకున్న ఇమేజ్తో ఆయన నాగర్ కర్నూలు పార్లమెంటు కూడా మొదటిసారి పోటీ చేయించారు. అయితే అక్కడ కూడా ఆయన సిర్పూర్లో ఎమ్మెల్యేగా ఓడిపోయారు, నాగర్ కర్నూలులో ఎంపీగా ఓడిపోయారు. ఆ 2 ఓటమిలో ఆయనకు కొంత బలహీనతగా చెప్పొచ్చు. ఆయన పార్టీ మారు రావడం, గతంలో కేసీఆర్ను చాలా తీవ్ర స్థాయిలో విమర్శించడం, ఇలాంటి కొంత ఆయనకు మైనస్ పాయింట్లు ఉన్నప్పటికీ ఆయనకున్న ఇమేజ్, ఎస్సీ సామాజిక వర్గం కావడం, ఈ 2 కూడా కొంత ఇంపార్టెంట్గా ఉంది. అదేవిధంగా విద్యార్థుల్లో గతంలో గురుకుల విద్యాలయాలను చాలా ఆదర్శంగా తీర్చిదిద్దిన వ్యక్తిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇమేజ్ అనేది కొంత ఉపయోగపడుతుంది అనే భావనలో బీఆర్ఎస్ ఉన్నట్లు కనిపిస్తుంది. మొత్తానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దాసో శ్రవణ్లో ఎవరిని ఖరారు చేస్తారు, లేదంటే ఇద్దరిని అంటే 2 సీట్లు ఇద్దరిని బరిలో దింపే ప్రయోగం చేస్తుందా బీఆర్ఎస్ అనేది మనం వేచి చూడాలి.